Hallelujah. Hallelujah. This is called lingua franca. It is hallelujah everywhere in the world. But in villages they say hallelujah. Okay? In cities they say hallelujah. దేవుని స్తోత్రములో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని 15 నిమిషములో మీతో పంచుకునే అవకాశాన్ని యేసు ప్రభువుల వారు మీ ఎదుట నాకు ప్రసాదించాడు. అందుకై దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు ప్రభువు షౌట్ ఫర్ జీసస్ అనే ఈ మెగా యూత్ రిట్రీట్లో మీ ఎదుట కొన్ని నిమిషములు దేవుని వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభువు వారికి నేను కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ప్రబోధించేవాడు అంటే he used to shout the gospel before the people. ఎందుకు అంటే in Jesus' day there was no megaphone, there was no PA system, nothing was there. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా సువార్తను ప్రకటించేవారు అంటే ఆయన గొంతెత్తి ప్రకటించేవారు. చిన్న ప్రార్థనతో మనము దేవుని వాక్యాన్ని సువార్తను మనం విందాం. Lord Jesus, thank you so very much for this opportunity to share the gospel with the youngsters this day. I pray that you will speak to them and save them if anyone is unsaved, and encourage those that are already being saved. Thank you, Lord, again for this opportunity. I pray and entreat you that you will fill with your servant with your Holy Spirit to share the gospel. In Jesus' precious name I pray. Amen. దేవుని స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా సువార్త చెప్పేవాడు? ఆయన భూమి మీద జీవించిన కాలంలో అంటే ఆయన షౌట్ చేసేవాడు. దేవుని వాక్యం చెప్తున్నది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో Jesus shouted in the street at the people saying, "Come to me." The King James Version says, "Come unto me, all who are laden and who are burdened. I will give you rest. I will give you rest." యేసు ప్రభు అంటున్నాడు, పెద్దగా గొంతెత్తి అంటున్నాడు, కేకలు పెడుతున్నాడు ప్రభువు జన సమూహాలను చూచి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. ఆ భారం ఏమిటి? ఆ భారం ఏమిటి అంటే దేవుని వాక్యం చెప్తున్నది పాప భారము అని చెప్తూ ఉన్నది. ఆ పాప భారాన్ని గురించి దేవుని వాక్యం అంటున్నది రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, "For all have sinned and come short of the glory of God." ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి, ప్రతి ఒక్కరూ పాపము చేసి అని దేవుని వాక్యం చెప్తున్నది. కనుక ఆ పాపము నుండి తప్పించడానికి, విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపం వల్ల ఏమైంది? ఈ జగత్తుకి నిత్య మరణం వాటిల్లింది. దేవుని వాక్యం చెప్తున్నది రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనాలను చూసినట్లయితే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి వచ్చినందున, అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని దేవుని వాక్యం చెప్తున్నది. ఆ మరణంలో భౌతిక మరణం ఉన్నది, ఆధ్యాత్మిక మరణం అనే నిత్యాగ్ని గుండం అనే 2వ మరణం కూడా ఉన్నది. ఆ 2వ మరణాన్ని తప్పించుకోవాలంటే, ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ద సెకండ్ డెత్, 2వ మరణాన్ని తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని విని ఆయన రమ్మన్నాడు కనుక ఆయన వద్దకు రావాలి. ఆయన వద్దకు రాకపోతే పాపము నుండి విడుదల కలగదు. ఎందుకు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యంలో చెప్తూ ఉన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, "For the wages of sin is death, but the gift of God is eternal life through Christ Jesus our Lord." అక్కడ అంటున్నాడు, పాపము వలన వచ్చు జీతము
మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము, నిత్య జీవం, పరలోక రాజ్య ప్రాప్తి, సదాకాల ఆనందకరమైనటువంటి పరలోక రాజ్యంలో చోటు నీకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నీవు రావాలి. లేకపోతే పాపం వల్ల వచ్చే జీతం నిత్య నరకాగ్ని గుండం. అందువలన దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉన్నది అంటే, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 20:15 ప్రకటన 20:15 వాక్యం ఇలా చెప్తున్నది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్ని గంధములతో మండు గుండములో పాలు పంపులు పొందును. If anyone's name is written in the book of life, he will be cast into the lake of fire. నిత్య నరకాగ్ని గుండములోకి వెళ్ళిపోతారు యేసు ప్రభు నమ్మనటువంటి వారు. ఆ నిత్య నరకాగ్ని గుండాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, మార్కు సువార్త 9:48 అగ్ని ఆరదు పురుగు చావదు అని చెప్తూ ఉన్నది. అగ్ని ఆరదు పురుగు చావదు, అంత భయంకరమైన నరకాగ్ని గుండం. ఆ నరకాగ్ని గుండాన్ని దేవుని వాక్యములో లూకా సువార్తికుడు తన 16:23 వేదనకరమైన స్థలము, పండ్లు కొరుకుటా ఉండేటువంటి స్థలము, నాలుక ఎండిపోయి దవడకు అంటుకునేటువంటి స్థలము అని చెప్తూ అక్కడ ఒక ధనికుడిని చూపిస్తూ ఉన్నాడు. ధనికుడు ఇష్టానుసారంగా జీవించి పాతాళానికి, చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు అయితే కురుపులతో నిండిన వాడై, భక్తి కలిగినటువంటి వాడై నిద్రించి అనగా చనిపోయి 2 దేవదూతల చేత పరలోకానికి కొనిపోబడ్డాడు. లాజరు పరదేశంలో ఉన్నాడు, ధనికుడు పాతాళంలో ఉన్నాడు. ఆ ధనికుడు పైకెత్తి చూశాడు, తలపైకెత్తి చూస్తే లాజరు కనిపిస్తున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని లాజరు కనిపిస్తున్నాడు. అప్పుడు ఆ ధనికుడు ఆ నరకంలో యాతన పడుతూ అగ్ని మంటలు, అగ్ని కీలలు అతన్ని కాలుస్తూ ఉండగా అతను ఇలా అంటున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? తండ్రివైన అబ్రహామా, he was shouting for Lazarus to come and give him a drop of water from his finger. ఆ నేటి నీళ్ళలో ఆ యొక్క వేలు పెట్టి వదిలితే ఒక్క బొట్టు వస్తుంది కదా, ఆ ఒక్క బొట్టు కోసం ఏమని చెప్తున్నాడు, ఏమని అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఏమని కేకలు పెడుతున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్మకుండా చనిపోతే అగ్ని కీలల్లో యుగ యుగాల యాతన, యుగ యుగాలు పండ్లు కొరుకుట, యుగ యుగాలు బాధపడుట అనేటువంటివి సంభవిస్తాయి. అందువలన యేసుక్రీస్తు ప్రభు ప్రసాదించినటువంటి నిత్య జీవానికి వారసులు కావాలి. ఎవరు వెళ్తారు నరకానికి? నిత్య నరకాగ్ని గుండానికి. అగ్ని గంధములతో మండు గుండము అని దేవుని వాక్యం చెప్తోంది కదా. ప్రకటన గ్రంథం 21:8 మనం గమనించినట్లయితే అక్కడ బైబిల్ చెప్తూ ఉన్నది, పిరికివారును, యేసు ప్రభువుని నమ్మడానికి పిరికితనం చూపించి నమ్మకుండా తిరస్కరించినటువంటి వారు, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ, వీరిని అంటారు అష్ట దిగ్గజ పాపాత్ములు అంటారు, అష్ట దిగ్గజ పాపిష్టివారు అని అంటారు. ఈ 8 రకాల ప్రజలు ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అని దేవుని వాక్యం చెప్తున్నారు. దే విల్ బి క్యాస్ట్ ఇంటు ద లేక్ ఆఫ్ ఫైర్ విచ్ ఇస్ కాల్డ్ ద సెకండ్ డెత్. జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు సేవ్ యూ ఫ్రమ్ ద సెకండ్ డెత్. 2వ మరణం నుంచి నేను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తున్నది. కనుక యవన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నమ్మండి, నిత్య జీవం పొందండి, నరకాగ్ని గుండాన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు ప్రభు నమ్మాలంటే ఏం చేయాలి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డిఎల్ మూడీ అనేటువంటి గొప్ప దైవజనుడి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. మీలాంటి యవనస్తుడు ఆయన వచ్చి ఎలాగ అడిగాడు, అయ్యగారు మీ సందేశాన్ని నేను విన్నాను, చాలా బాగుంది. అయితే నాకు ఒక ప్రశ్న, అదేమిటంటే యేసు ప్రభువును నమ్ముకోవాలంటే నేను ఏమి చేయాలా అని అడిగాడు. అప్పుడు డిఎల్ మూడీ గారు రోమాపత్రిక 4:4 తెరచి ఇలా చెప్పాడు, యేసు ప్రభువు నువ్వు నమ్ముకోవాలంటే నువ్వు ఏమీ చేయనవసరం లేదు. ఎందుకంటే నీ కోసం కల్వరి గిరిలో, కల్వరి శిలువలో ఆయన అంతా చేశాడు.
ఏం చేశాడు అంటే, నీ కోసం, నీవు నీ చేతులతో చేసిన పాపాల కోసం నీకు బదులుగా ఆయన తన చేతులలో చీరలు భరించాడు. నీవు నీ కాళ్ళతో నీకు ఇష్టానుసారంగా ఎక్కడెక్కడికో నడిచి చేసిన పాపాలకు ఆయన తన కాళ్ళలో మేకును అనుభవించారు. నీవు నీ యొక్క మనసుతో, నీ యొక్క తలతో ఊహించి చేసిన పాపాలకు ఆయన తన తల మీద ముళ్ళ బెక్కుటం అనే శిక్షను భరించాడు. ఆయన నీవు నీ ఇష్టానుసారంగా నీవు చేసినటువంటి పాపాలకు ఆయన ముఖం మీద అవమానం అనేటువంటి ఉమ్మిని సిగ్గులేని ముఖం పెట్టుకొని నీవు చేసినటువంటి నీచమైన పనులకు ఆయన తన ముఖం మీద అవమానం అనే ఉమ్మిని చవి చూశాడు. ఆయన నీకోసం సిలువలో ఆపాదమస్తకం రక్తసిక్తమయ్యాడు. ఆయన రక్తం ఆఖరి బట్టు వరకు చిందించబడింది. ఆయన నీకోసమే చనిపోయాడు. ఆయన నీకోసమే సమాధి చేయబడ్డాడు. ఆయన నీకోసమే తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన నీకోసమే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆయన నీకోసమే మళ్ళీ రాబోతున్నాడు. నీవు నీ హృదయములో ఆయనకు చోటిస్తే నీవు రక్షింపబడతావు. నువ్వు ఏమీ చేయనవసరం లేదు, ఏమీ ఇవ్వనవసరం లేదు అని చెప్పేసరికి ఆ యవనస్తుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. కనుక యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే నీవు నీ నోటితో నీ పాపమును ఒప్పుకొని తీరాలి. ఎలా ఒప్పుకోవాలి? బైబిల్ చెప్తూ ఉన్నది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా నీతి కలుగున్నట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకొనును. మా సంఘంలో ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని తీర్మానం చేస్తే నేను వారిని ఇక్కడ కూర్చోబెట్టి నోటితో ఒప్పిస్తాను, ఒప్పుకోలు ప్రార్థన చేపిస్తాను. ఒప్పుకోలు ప్రార్థన చేస్తావా అని అడుగుతాను, చేపిస్తాను. ఒకసారి ఒక 20 సంవత్సరాల క్రితం మా సంఘానికి వచ్చేటువంటి ఒక వ్యక్తి, ఒక టీచర్ గారు ఒక యవనస్తుని తీసుకొచ్చి, అయ్యగారు ఈ యవనస్తుడు క్రిస్టియన్ బిఎడ్ కాలేజీలో చేరతాడట, బాప్తిసం సర్టిఫికేట్ కావాలి, ఈ యవనస్తుడు 5,000 ఇచ్చుకుంటాడట అని అడిగాడు. నేను చెప్పాను, 5,000 కాదు 20,000 ఇచ్చినా నేను బాప్తిసం సర్టిఫికేట్ ఇవ్వను. అయితే ఒక అవకాశం ఆ యవనస్తుడికి ఇస్తున్నాను. ఆ యవనస్తుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే మోకాళ్ళ మీద నేను బైబిల్ తీసి చెబుతాను. నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలో చెబుతాను. యేసు ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకోవాలంటే ఏం చేయాలో చెప్తాను. ఆ తర్వాత ఆ యవనస్తుడు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడినట్లయితే నేను యేసు స్వామిని నమ్ముకుంటాను సార్ అని చెప్తే చాలు, ఉచితంగా బాప్తిసం ఇస్తాను అని చెప్పాను. అయితే ఆ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? నేను యేసు ప్రభు దేవుడిని చెప్పలేను అని చెప్పి ఆయన ఏం చేశాడు? తిరస్కరించి వెళ్ళిపోయాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో యవనస్తుడు తిరస్కరించి వెళ్ళిపోయాడు. అదే నేను మీకు చెప్తున్నాను, ఎవరు కూడా తిరస్కరించి వెళ్ళిపోవద్దు, నిత్య నరకాగ్నిగుడానికి వారసులు కావద్దు. యేసు ప్రభువుని నమ్మండి, నిత్య జీవం పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక.